జిల్లాలో ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, అసత్య ప్రచారాలను నమ్మి వాహనదారులు ఆందోళన చెందవద్దని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న అపోహాలపై డిఎస్ఓ లీలారాణితో కలిసి జేసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 243 పెట్రోల్ పంపుల్లో సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల కమిషనర్ ఆదేశాల మేరకు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎక్కడా కొరత లేకుండా నిరంతర సరఫరా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీల వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని చెప్పారు. జిల్లాలోని ప్రతి రీఫిల్లింగ్ స్టేషన్ పర్యవేక్షించేందుకు తహసీల్దార్లు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్లను నియమించి నిల్వల పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ కంపెనీలు అప్పు ప్రాతిపదికన సరఫరా చేయని కారణంగా జిల్లాలోని 15 పెట్రోల్ బంకుల్లో మాత్రమే తాత్కాలికంగా ఇంధనం అందుబాటులో లేదని, మిగిలిన అన్ని బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఏ పెట్రోల్ బంకు యాజమాన్యం నో స్టాక్ బోర్డులు పెట్టినా లేదా కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని జేసీ హెచ్చరించారు. వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా 9492273897 నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఏఎస్ఓ లక్ష్మీనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ పౌరశాఖ మంత్రివర్యులు, అదేవిధంగా గౌరవ పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ తోటి, అదేవిధంగా డిస్టిక్ సప్లైస్ ఆఫీసర్స్ తోటి, సివిల్ సప్లైస్ అధికారులతోటి, అదేవిధంగా ఈ ఆయిల్ కంపెనీస్ సంబంధించినటువంటి అధికారులతో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన స్టేట్లో ఈ యొక్క పెట్రోల్, డీజిల్ సంబంధించి కొంత పాండమిక్ అనేది ఉందని చెప్పేసి ఉన్నటువంటి ప్రచారం మీద ఈరోజు మాకు మార్నింగ్ ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. అందులో భాగంగా గౌరవ మంత్రివర్యులు అండ్ మన గౌరవ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా. ఎక్కడా కూడా ఈ యొక్క పెట్రోలు అండ్ డీజిల్ సంబంధించిన నిల్వలు, దానికి సంబంధించి సరఫరా సంబంధించి కూడా క్లియర్గా ఆయిల్ కంపెనీస్ కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా సరఫరాకి అభ్యంతరాలు, మన ఇబ్బందులు లేకుండా మన పబ్లిక్కి ఈ యొక్క ఆయిల్, డీజిల్స్ అనేవి, పెట్రోల్, డీజిల్ అనేది సక్రంగా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చేసే విధంగా చర్యలు తీసుకోవడానికి వారితో డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో కూడా మేము తహసీల్దార్స్ని అండ్ మా సివిల్ సప్లైస్ డీటెయిల్ని వాళ్ళని కూడా ఒక డ్రాఫ్ట్ ప్రొసీడింగ్ ఇచ్చేసి వాళ్ళని కూడా నిరంతరం అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా పర్యవేక్షిస్తూ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టి అని చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే మన జిల్లాలో అయితే ఎక్కడా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మా దృష్టికి ఇంకా రాలేదు. మేము లాస్ట్ 22ను కూడా ఈ యొక్క ఎస్ఓలతో కూడా మీటింగ్ పెట్టి చేయడం జరిగింది. ఐఓసిఎల్, బీపీసీఎల్ అండ్ హెచ్పిసిఎల్ అధికారులతో కూడా పెట్టడం జరిగింది. అయితే కొన్ని బంక్స్ మనకి ఒక 15 బంక్స్ డ్రైవర్ అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అవి కూడా వెరిఫై చేశారు డిఎస్ గారు వెళ్ళి. కానీ వాళ్ళకి క్రెడిట్ బేస్ మీద ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఆయిల్ తీసుకోలేని పరిస్థితి ఉండటం వల్ల మాత్రమే తప్ప ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని మాత్రం వాళ్ళు సరఫరా లేని పరిస్థితి అయితే కాదు. కాబట్టి జిల్లాలో దాదాపు 264 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అందరికి కూడా సరఫరా అనేది సాఫీగా జరుగుతూ ఉంది. ఏదైనా కనుక మనకి సరఫరా తగ్గి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే మాత్రం మా దృష్టికి వచ్చేస్తే వాళ్ళు సరఫరా చేసే విధంగా చెల్లించుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి మా తహసీల్దారులు అండ్ డీటీలు కూడా రెగ్యులర్గా పర్యవేక్షిస్తూ ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మా దృష్టికి వస్తే మేము సరఫరా అధికారులతో మాట్లాడి, మనకు సేల్స్ ఆఫీసర్స్ ఉన్నారు జిల్లాలో, వారితో మాట్లాడి ఆ బంకులకు కూడా సరఫరా విధంగా చూస్తామని చెప్పి తెలియజేయడం అవుతుంది. భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనకి సరిపోయినటువంటి నిల్వలు ఉన్నాయి. సరఫరా కూడా మనకు ప్రతిరోజు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడి మనం ముఖ్యంగా అంటే ఎక్కువగా స్టోర్ చేసుకున్న ఉద్దేశంతో కానీ, అంటే మనకి వెహికల్స్ కాకుండా ట్యాంక్స్తోనో లేకపోతే ఏమైనా బాటిల్స్ ద్వారా తీసుకెళ్ళడం అలాంటి ప్రమాదకరం. కాబట్టి అలాంటి పనులు చేయొద్దు. మీకు కావాల్సినటువంటి ఆయిల్ మన పెట్రోల్ బంకులు దొరుకుతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఈ యొక్క పాండమిక్ దృష్టిలో పెట్టుకొని అచిత ప్రచారాలు మాత్రం నమ్మొద్దు మీరు దయచేసి. కాబట్టి మనకి సరైనటువంటి సరఫరా కూడా ఉంది. ఒకవేళ మాకు తక్కువగా ఉందనుకుంటే మేము ప్రజలు కూడా వాళ్ళతో కాంటాక్ట్ చేస్తూ ఆయిల్ కూడా తెప్పించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రెగ్యులర్గా ఏ విధంగా అయితే మీరు ఈ ఆయిల్ వాడుతున్నారో అదేవిధంగా వాడండి. అనవసరంగా మీరు భయపడి ఎక్కువగా నిల్వ చేసుకున్నామనే ఉద్దేశంతో ఈ ట్యాంకర్ అంటే బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ, క్యాన్ల ద్వారా కానీ అలాంటి తీసుకెళ్తే ప్రమాదకరమైన పరిస్థితులు. కాబట్టి అవి తీసుకెళ్ళొద్దు. మేము బంకు యాజమాన్యాలు కూడా చూడడం జరిగింది, అసోసియేషన్ ద్వారా కూడా అందరికీ. కాబట్టి మీకు కావాల్సిన మేరకు మీరు వెహికల్ తీసుకెళ్ళి కొట్టించుకోవచ్చు, ఇబ్బంది అలాంటి లేదు, వాస్తవం లేదు. ఎందుకంటే డిఎస్ గారు స్వయంగా కూడా వెళ్ళారు, 10 బంకులు చూశారు ఈరోజు. అట్లాగే ఎంఆర్ఓలు వెళ్తున్నారు, మన డీటీలు కూడా వెళ్తున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితులు అయితే అక్కడ మనకి కనిపించలేదు ఫీల్డ్ అయితే. అంటే ప్రచారం అయితే ఉంది కానీ అది వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తున్నాం.
లేదు మనం అయితే ఇప్పుడు అదే తహసీల్దార్ కూడా డైరెక్షన్ ఇచ్చాము. కాకపోతే అదే కొంతమంది ఏంటంటే భయపడి కొంత ఎక్కువగా మనకి స్టోర్ చేస్తున్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి అడౌట్ చేస్తున్నారు తప్ప సరఫరా అయితే ఎక్కడ లేకుండా అయితే లేదు, ఉంది, సఫిషియెంట్గా ఉంది. మనకి ఆ పాండమిక్ పరిస్థితి లేదు ప్రస్తుతానికి. అదే భయంతో ఆందోళనతో కొంతవరకు అడౌట్ జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం ఉంది, అది పాండమిక్ అయితే ఉంది. మాకు పాత బకాయిలు దాదాపు లక్షల్లో పెండింగ్ ఉన్నాయి, అందువల్ల మేము వేయలేకపోతున్నామని చెప్పి మనకు ఆయిల్ కంపెనీస్ కూడా చెప్పడం జరిగిందనమాట. మేము మాట్లాడాం దాని విషయంలో కూడా. కాబట్టి అది వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి క్యాష్ కనుక పే చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి కూడా ఇస్తారు, అదేం ప్రాబ్లం లేదు. వాళ్ళతో మేము చెప్పాము ఆల్రెడీ ఎస్ఓలతో కూడా. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా కొన్ని బంక్స్లో ఉంది, కానీ 10-15 బంక్స్లో మాకు అట్లా జిల్లాలో ఉన్నాయి. అయితే వాళ్ళు క్రెడిట్ బేస్ మీద ఇవ్వకపోవడం వల్లే అది ఇష్యూ అలా అవుతుంది తప్ప వేరే ఏం లేదు. కూడా మనం 22nd మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పాం క్లియర్గా అసోసియేషన్ వాళ్ళకి, ఎవరు కూడా అంటే అన్నెసరీగా మీరు కావాలని వాంటెడ్గా మాత్రం స్టాక్ లేదని చెప్పేసి క్రియేట్ చేసి అలాంటివి కనుక చేస్తే మాత్రం కేసులు పెట్టి యాక్షన్ తీసుకుంటాం కూడా చెప్పాం గట్టిగా అసోసియేషన్ వాళ్ళతో కూడా. కానీ వాళ్ళు ఏంటంటే మాకు ఆయిల్ సరఫరా అనేది మేము అమౌంట్ కట్టినా కూడా 2-3 రోజులు కూడా ఇవ్వట్లేదని చెప్పారు. కానీ అది ఫీల్డ్కి చూస్తే మాత్రం అది వాస్తవంగా అనిపించలేదు మాకు కూడా. కాబట్టి వాళ్ళకి గట్టిగా చెప్పాం, అలాంటి పాండమిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయొద్దు, పబ్లిక్లో వాళ్ళు భయపడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎవరు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఏదైనా కనుక ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చండి. 4922 73897 94922 73897. ప్రజెంట్ మనకి యాజ్ ఆఫ్ నవ్ స్టాక్ వచ్చేసి డీజిల్ వచ్చేసి 1125 కిలోలీటర్స్ ఉంది. అలాగే పెట్రోల్ వచ్చేసి 1481 కిలోలీటర్స్ ఉన్నాయి, కేఎల్లీటర్స్ ఉన్నాయి. కాబట్టి మనకి సఫిషియెంట్గా స్టాక్స్ అయితే ఉన్నాయి, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మా దృష్టికి వచ్చిన నెంబర్ కూడా ఇచ్చాము మీకు అందరికీ. దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా వారికి కమ్యూనికేట్ చేస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995 94904 71476 9177 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.